జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాధుడి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2019 జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల లేదు. రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు. ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు, ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. అన్ని రకాల బాధలు అన్నమాట. అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 సార్లు, నిన్ననే మళ్ళీ ఇంకొక 2149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు, 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఒక 1,300 కోట్లు, 2020 మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో 1,100 కోట్లు, 2021 ఏప్రిల్లో ఇంకొక 3,542 కోట్లు, ఆ తర్వాత ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 3,669 కోట్లు, మళ్ళీ ఏప్రిల్ 2022లో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక 3,900 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 700 కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3,082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7,200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2,149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూఅప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు. ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారు. 2019కి ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కి ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒకసారి చూసుకోండి. అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. గతంలో 100ల్లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది. ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా, మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి. ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి. దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా. ఒక పక్కన
విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం. మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు. ఎవరికి రాశారండి? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవంగన్ గారు, ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి 7వ తేదీన ఒక లెటర్ రాశారండి. అంటే బాధటమే కాకుండా 27,500 కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు. ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ రకరకాల డిస్కాముల పేరుతో, అది ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, రకరకాల పేర్లతో దాదాపుగా 38,666 కోట్లు 38,666 కోట్లు అప్పు చేశారంటే ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఆర్ఈసీ దగ్గర నుంచి. దానికి గాను నెల మరి ఇన్స్టాల్మెంట్లు వాయిదాలు చెల్లించాలి కదండి, అసలు వడ్డీ. అవి దాదాపుగా 4-5 నెలల నుంచి చెల్లించట్లేదు. ఆ ఇన్స్టాల్మెంట్ బాకీలో దాదాపుగా 1,516 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,516 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టట్లేదు. మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే మేము సీరియస్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐకి కానీ రకరకాల సంస్థలకు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎన్పిఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మిమ్మల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువంటి లేఖల గతంలో మనం ఎప్పుడన్నా అందుకున్నావా? ఒక పక్కన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతూ రకరకాల కార్పొరేషన్ల దగ్గర నుంచి జెన్కో పేరుతో, ఏపీఎస్పీడీసీఎల్, ఇట్లా డిస్కాముల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుని ఇట్లా బాకీలు పడతారా? ఒక్క ఆర్ఈసీ దగ్గర నుంచే 38,666 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కనీసం ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకపోయేసరికి చీఫ్ సెక్రటరీకి హెచ్చరిక వార్నింగ్ లెటర్లు పంపిస్తా ఉన్నారు. ఇది ఇవాళ జగన్ రెడ్డి గారి యొక్క పనితీరు. రెండో పక్క నేను చెప్తాడు, నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమానికి ఖర్చు పెట్టేస్తా ఉన్నా. ఏంటంటే మీరు ఖర్చు పెట్టేది? ఇవాళ ఈ రకంగా విపరీతమైనటువంటి భారాలు రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఇవాళ మీరు చేస్తున్నటువంటి సంక్షేమం ఏంటి? ఇవాళ ఈయన చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పథకం అమ్మఒడి పథకం. ఈయన గారు నిజంగా కూడా మిగతా పథకాలన్నిటికీ కూడా పేరు మార్చినటువంటి పథకాలే. ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక అమ్మఒడి పథకం. అది కూడా దగా చేశాడు, అది వేరే విషయం అనుకోండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను తల్లికి మాత్రమే ఇస్తాను, ఒక్క 15,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానిలో 2,000 కోత పెట్టి 13,000 ఇవ్వటం, అది కూడా దగా పథకం అనుకోండి. సరే, ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికి గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు చేసింది అక్షరాల 26,009 కోట్లండి. 26,009 కోట్లు. ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు కదా 5 ఏళ్లలో. ఆయన ఇచ్చింది 26,009 కోట్లు. 26,009 కోట్లు అమ్మఒడి పథకానికి ఇస్తే విద్యుత్ భారాలు ఎంత మోపాడండి? విద్యుత్ ఛార్జీల బాధుడు ఎంత? 27,500 కోట్లు. అంటే ఒక కంపారిజన్, ఒక పోలిక కోసం నేను చెప్తా ఉన్నా. ఈయన గారు సంక్షేమానికి ఈయన జేబులో డబ్బులు ఇస్తున్నట్టు, ప్రజలను విపరీతంగా బాధేసి ఒక్క కరెంటు ఛార్జీల పేరుతోనే 27,500 కోట్ల రూపాయలు బాధేసి ఈయన గారు ఉదాహరణకు ఒక అమ్మఒడి పథకం తీసుకుంటే ఈయన ఖర్చు చేసింది ఎంతండి? 26,000 కోట్లు. అంటే నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో, విద్యుత్ ఛార్జీల పేరుతో నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో దాని యొక్క విలువ కనీసం ఒక అమ్మఒడి పథకం అంతా కూడా చేయట్లా. 27,500 కోట్ల రూపాయలు బాధేసి కనీసం దానికి సరిసమానంగా కూడా నువ్వు ఒక్క పథకానికి, అమ్మఒడి పథకానికి నువ్వు డబ్బులు చెల్లించలేదు కదా. దానిలో కూడా కోతలు పెట్టావు కదా జగన్ రెడ్డి. ఇంకా నువ్వు చేసిందేంటి? ప్రజలను బాధేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వటం అనేది పరిపాలన? ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి ఆ డబ్బులను నేనేదో మీకేదో ఇస్తున్నాను నా సొంత ఖజానా నుంచి అని చెప్పుకుంటూ ఎన్ని రోజులు మోసం చేస్తావా? ఎవడు మాత్రం చేయలేడు. ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి మళ్ళీ వాళ్ళకే పావలా పైసా
10 పైసలు పావులు ఇవ్వటం పెద్ద గొప్ప పరిపాలన? ఇవాళ ఉదాహరణకు ఒక పథకం గురించి తీసుకుంటే, అమ్మఒడి పథకం తీసుకుంటే 26,000 కోట్లు నువ్వు ఇచ్చింది, కానీ ఒక్క విద్యుత్ ఛార్జీల పేరుతోనే 27,500 కోట్ల రూపాయలు తమరు బాధ అవతలు బారేశారు ప్రజలపైన. ఇంకా రకరకాల బాధలు ఉన్నాయి కదా, చెత్త పన్ను, డ్రైనేజ్ పన్ను, టాయిలెట్ పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, దేన్ని వదిలేరు సార్ మీరు? బాధుడు కదా. అందుకనే మేము పార్టీ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహించాల్సి వచ్చింది, బాధుడే అని చెప్పి. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి బాధనటువంటి బాధుడు మీరు బాధేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో. రాష్ట్ర ఆదాయం పెంచలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, రాష్ట్రంలో ఎటువంటి సంపద సృష్టించలేదు. మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని బాధటం, ఆ లూటీ చేసిన సొమ్ముని మీరు దిగమింగటం, ఏదో పావలానో 10 పైసలో ప్రజలకు ఏదో చిల్లరేయటం. రెండో పక్కన రకరకాల కార్పొరేషన్ల పేరుతో విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేయటం. ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచే 38,666 కోట్లు. ఏమైపోతా ఉందండి సొమ్మంతా? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఇది చాలదన్నట్టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఇక్కడి నుంచి ఏది దొరికితే అది అప్పులు చేసేసారు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇంత భారీగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు మీరు? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పెంపొందించారా? ఆఖరికి రైతన్నలను కూడా వదలకుండా వాళ్ళకి కూడా మీటర్లు పెట్టేసి, వ్యవసాయ కనెక్షన్లకు కూడా మీటర్లు పెట్టేసి, ఇవాళ రైతన్నల మెడకు కూడా ఒక ఉరితాడు బిగిస్తా ఉన్నారు కదా. ఏం మంచి చేస్తూ ఉన్నారు మీరు? విద్యుత్ రంగంలో మీరు చేసినటువంటి మంచి ఏంటి గత 5 సంవత్సరాల కాలంలో? ఇవాళ ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎంతమంది మీద దాని ప్రభావం పడుతోంది? పరిశ్రమలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇవాళ పరిశ్రమలపైన విపరీతమైనటువంటి భారం, వాళ్ళకి ఛార్జీలు పెరిగిపోయాయి, వ్యాపారస్తుల మీద పెరిగిపోయాయి. ఇవాళ మధ్యతరగతి గృహ వినియోగం కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ బిల్లులు, విద్యుత్ ఛార్జీలు కట్టలేక ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలపైన కూడా ఇంత భారీ ఎత్తున మీరు భారాలు మోపి మీరు విద్యుత్ రంగంలో చేసినటువంటి మంచేంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు పైసా ఛార్జీలు పెంచకుండా ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు? ఎంత ఎఫిషియెంట్గా విద్యుత్ రంగాన్ని ఆయన రాష్ట్రంలో నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ అప్రకటిత కరెంటు కోతలు, రైతన్నకి ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు. మీరు ఇచ్చినటువంటి ఆ విద్యుత్, ఉచిత విద్యుత్ పేరుతో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు. ఇవాళ దానికి కూడా మళ్ళీ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. రైతన్నలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ రైతన్నలకి మీటర్లు బిగించాల్సినటువంటి దౌర్భాగ్యం దేనికి వచ్చిందండి? ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకోవడానికా? రైతన్నల మేడకు ఉరితాడు బిగించి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకుని మింగటానికా మీరు? కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి, ఒక పక్కనేమో సోలార్ పవర్ పార్కుల పేరుతో 1000 ఎకరాలు పందేరం, 1000 ఎకరాలు ఇష్టానుసారం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున నిజంగా మీరు 5 సంవత్సరాల కాలంలో రెన్యూబుల్ ఎనర్జీ మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు దాని కనుక పెంపొందించుంటే ఇవాళ ఛార్జీలు పెంచాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వస్తుంది? ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు జెన్కో వాళ్ళు బొగ్గు అంత పెట్టుకున్నారు, ఇంత పెట్టుకున్నారని చెప్పి ఇవాళ ఆ భారాన్నంతా కూడా ప్రజలపైన మోపుతున్నారు. మీరు నిజంగా సోలార్ విండ్, గతంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీని ప్రోత్సహించింది. కర్నూలు జిల్లాలో ఇవాళ దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇంకా అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2019లో ఆ రోజున మేము ఇచ్చినటువంటి హామీ ఏంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చాం. ఎందుకు అటువంటి హామీ ఇవ్వగలిగాం మేము? ఎందుకంటే అటువంటి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. విద్యుత్ ఛార్జీలను ఏ రకంగా తగ్గించవచ్చో అన్న మార్గంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే ఇవాళ మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల బాధటం 10 సార్లు పెంచుతారా? 27,500 కోట్ల రూపాయలు కేవలం ఛార్జీల పెంపుదల పేరుతో రాష్ట్ర ప్రజలపైన మోపుతారా మీరు? ఇవాళ ఈ వ్యత్యాసాన్నే ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకుంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ సైకోని మనం అధికారంలో కూర్చోబెట్టి ఇవాళ మన నెత్తిని మనం పెద్ద గుదిబండను పెట్టుకున్నాం. ఈ రకమైనటువంటి భారాలు మోయాల్సినటువంటి పరిస్థితికి మనం వచ్చామని చెప్పి ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళితే చెప్పులు ఇసురుతా ఉన్నారు, చెప్పులతో స్వాగతం పలుకుతా ఉన్నారు. కడుపు మండిపోతా ఉంది. ప్రతి నెల విద్యుత్ బిల్లు చూస్తే ఆగ్రహం కట్టలు దించుకుంటా ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఇవాళ అందుకనే చెప్పులు పడతా ఉన్నాయి ముఖ్యమంత్రి పైన. రేపు ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. అవసరమైతే విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించాలో కూడా ఆలోచిస్తాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు. ఎందుకు మనం ఆ దిశగా ఆలోచించకూడదు? మనం రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే మనకి తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఆ బెనిఫిట్ని మనం ప్రజలకు ఎందుకు అందివ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇవాళ దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రోత్సహించిన విధంగా ఆ రోజున సోలార్ విండ్ పవర్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. కానీ ఇవాళ అదే సోలార్ విండ్ ఎనర్జీ ముసుగులో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. ఏమన్నా 1 మెగావాట్ అదనంగా యాడ్ చేసావు జగన్ రెడ్డి? నువ్వు రెన్యూబుల్ సెక్టార్లో సోలార్లో కానీ విండ్లో కానీ నువ్వు అదనంగా విద్యుత్ ఉత్పాదన ఏమన్నా పెంచావా? ప్రతి దానిలో కూడా స్కామే కదా. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా స్కామే. ఇవాళ అదే రకంగా విద్యుత్ రంగంలో కూడా నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డావు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి సంస్థలకి ఎంత దోచిపెట్టావు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. మొత్తం దోపిడీ చేసి వాళ్ళ ఆ సంస్థల దగ్గర నుంచి వార్నింగ్ లెటర్లు అందుకుంటా ఉంది నీ ప్రభుత్వం. సిగ్గుండాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసి ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 10 సార్లు ఛార్జీలు పెంచడం, సంస్థల దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం, అప్పులు తీర్చకపోవటం, ఇవాళ సోలార్ విండ్ పవర్ పేరుతో వేల ఎకరాల భూదోపిడీ చేయటం, అన్ని రకాలుగా ఏ యాంగిల్లో చూసినా కూడా ప్రతిదీ నాశనమే. కాబట్టి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా రేపు చక్కదిద్దుతాం. మళ్ళీ ప్రజలపైన ఇటువంటి భారాలు మోపకుండా అవసరమైతే ఛార్జీలను ఏ రకంగా తగ్గించాలో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇటువంటి ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్ల రూపాయల భారాలు మీ పైన మోపినటువంటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పండి. ఇప్పటికే మీరు సంసిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మే 13వ తేదీ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మే 13వ తేదీన ప్రతి నెల విద్యుత్ బిల్లు పట్టుకుంటే ఏ రకమైనటువంటి షాక్ తగులుతా ఉందో అటువంటి షాక్ ట్రీట్మెంట్ని మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వండి. మిమ్మల్ని ఏ రకంగా విద్యుత్ ఛార్జీల పేరుతో షాక్కి గురి చేస్తా ఉన్నాడో, షాక్కి గురి చేశాడో అటువంటి భారీ షాక్ని మే 13వ తేదీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇచ్చి తగిన బుద్ధి చెప్పమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.